జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చాలా చక్కగా ఎక్కడ ఎట్లాంటి లోపాలు లేకుండా ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడన్నా లోపాలు కానీ ఉంటే అవి సరి చేసుకుంటా ముందుకెళ్ళిపోతున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే గెలిచిన ఎమ్మెల్యేలండి. టీడీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్యేలతో పాటు కింద స్థాయి నాయకులు కూడా ఎక్కడికక్కడ, అంటే అన్ని నియోజకవర్గాలు అని చెప్పట్లేదు నేను, కొన్ని మెజారిటీ నియోజకవర్గాలు అయితే ఎక్కడికక్కడ కమిషన్లు అండి. ప్రతి దాంట్లోనూ కమిషన్లు. కొన్ని చోట్ల అయితే లెక్కర్లో ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అమౌంట్, అంటే ఎంఆర్పీ మీద ఎక్కువ ధరలు పెట్టి అమ్ముతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ రేపొద్దున కూటమి ప్రభుత్వానికి మైనస్లు అవుతాయి. ఇంకోటి, ఏ చిన్న వ్యాపారాలు జరిగినా కానీ సరే కొన్ని చోట్ల ఏదైనా స్టార్ట్ చేద్దామంటే కింద స్థాయి నాయకులకు కూడా వెళ్ళిపోయి డబ్బులు అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? యాక్చువల్గా పైన బాబు గారేమో రాష్ట్రం కోసమేమో ఇంతలా కష్టపడుతున్నారు. నేను వెళ్ళి ఆ కంపెనీని తీసుకురావాలి, వెళ్ళిపోయిన వాటిని తీసుకురావాలి, ఆ రోడ్లు వేయాలి, ఈ రోడ్లు వేయాలి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తిరుగుతున్నారు. కింద ఏంటి వచ్చే అభివృద్ధిని ఏం చేస్తున్నారు కింద స్థాయి నాయకులు? వాళ్ళని వెళ్ళి సార్ నాకు బాగా డెఫినెట్గా ఇవ్వాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకండి ఎన్ని కమిషన్లు? ప్రతి దాంట్లోనూ కమిషన్లు. లెక్కర్లో కమిషను, ఇసుకలో కమిషను, ప్రతి దాంట్లోనూ. ఇలా అయితే నాయకు రేపు పొద్దున బాబు గారు ఎంత చేసినా కానీ సరే పని, కింద మీరు మళ్ళా మీకు సీట్లు ఇచ్చారనుకోండి, కింద వాళ్ళు ఓట్లేరు, జనాలు ప్రజలు ఓట్లేరు. అది రేపొద్దున పార్టీకి మైనస్ అవుతుంది. ఇంకోటి చెప్తున్నాను, బాబు గారు కూడా లాస్ట్ టైం 2019లో జరిగింది కదా, దాన్ని ఒక పెద్ద గుణపాఠంగా తీసుకున్నారు. ఇప్పుడు కానీ మీరు సరిగ్గా చేసుకోలేదా మీ నియోజకవర్గాల లెవెల్లో కానీ, రేపు పొద్దున మీకు టికెట్ కష్టమే, ఏదో భయపెడదాం బాబు గారిని అని చెప్పంటే నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెట్టేస్తారు. దానికి ఉదాహరణ చెప్తాను చూడండి. కందుల నారాయణ రెడ్డి గారు, మార్కాపురం ఎమ్మెల్యే, ఆయన సభమేమి చెప్పారు. అసలు ఎప్పుడైనా బాబు గారు ఏ రోజన్నా అసలు ఒక ఎమ్మెల్యే గురించి కానీ ఎవరి గురించి అన్నా కానీ సరే నెగిటివ్ గా స్టేజ్ మీద చెప్పారా? ఆయన ఏమన్నా ఉంటే ఆయన పిలిపించుకుని చాంబర్కి పిలిపించుకుని చెప్తారు. అలాంటిది ఆయన కందుల నారాయణ రెడ్డి గారి గురించి స్టేజ్ మీద ఓపెన్ గా చెప్పారు అంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా రియలైజ్ అవ్వాలి. బాబు గారు చాలా అంటే చాలా పర్టికులర్ గా ఉన్నారు. ఇంకోటి, అందరూ అనుకుంటున్నారు బాబు గారు ఏంటంటే ఆయన పైన ఆయన చూసుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కింద స్థాయి నుంచి పైకి రిపోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఇవన్నీ చూసేది ఎవరో తెలుసండి? నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు చాలా స్ట్రిక్ట్. ఇంకోటి, స్ట్రిక్ట్ అంటే పార్టీ విషయంలో చాలా స్ట్రిక్ట్. ఇంకోటి, మీరు ఆడుకుంటాము జనాల్లో ప్రజల్లోకి వెళ్ళము, ప్రజల్లోకి వెళ్ళకుండా మేము ఇలాగే దోచుకుంటాము అని చెప్పంటే కష్టం, ఖచ్చితంగా కష్టం. మీరు లేకపోతే టీడీపీ పార్టీ లేదు అని ఎక్కువ ఫీల్ అవ్వద్దు. టీడీపీ పార్టీకి ఆల్రెడీ చాలా మంది నాయకులు తయారు చేసి ఉంది. ఇది ఒక ఫ్యాక్టరీ, నాయకుల ఫ్యాక్టరీ. ఇది చాలా పార్టీల్లో ఉన్నారు, మీరు అందరికీ తెలిసిందే. మీరు కానీ ఈరోజు కరెక్ట్ చేసుకోలేదా మిమ్మల్ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే ప్రజలు కూడా ఈసారి గవర్నమెంట్ బాబు గారికి ఇవ్వాల్సిందే, ఈ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉండాల్సిందే, 10-15 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉన్నారు ప్రజలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నానికి 39% ఓటింగ్ ఇంకా ఉంది. రేపు పొద్దున ఎటైతే ఎవరికి తెలియదు. మళ్ళా పొరపాటుగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా, బాబు గారు ఇంత కష్టపడింది మొత్తం అమరావతి కన్స్ట్రక్ట్ చేసి అవి చేసి ఆ రోడ్లు వేసి ఈ చేసింది మొత్తం అంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. సో మీరు కూడా అర్థం చేసుకుని ప్రజల్ని హింస పెట్టకండి. మీరు చేసే ప్రతిదీను కమిషన్స్ ఇవన్నీను డైరెక్ట్ గా ప్రజలు కానీ టచ్ అవుతుంది అనుకోండి, అంటే వాళ్ళు కానీ ఫీల్ అవుతున్నారు అనుకోండి, మీరు చేసే ఏది ఈ స్కామ్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు దోచుకుంటాలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీను ప్రజలు కానీ ఫీల్ అవుతున్నారు అనుకోండి, కష్టమండి. మీరు ఇంకా పార్టీకి ఫుల్ నెగిటివ్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్ పాలసీ ఉంది. లెక్కర్ పాలసీ ఆయన తీసుకొచ్చింది డైరెక్ట్ గా. అసలు అది ఎంత మేనేజ్ చేసిందంటే ఆయనకి ప్రజలు అదే తాగే ప్రతోడు ఫీల్ అయ్యాడు. దాన్ని ఎక్కడో ఒక దాంట్లోనో ఒక 10 కోట్లు నొక్కేశాడో, 100 కోట్లు నొక్కేశాడో, 1000 కోట్లు నొక్కేశాడో అంటే అది ఎవరికి తెలియదు. అది
కానీ ఇక్కడ పర్టికులర్ గా వాళ్ళు ఫీల్ అయ్యారు. వీళ్ళు చేసిన దోపిడీని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దోపిడీని వీళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ఈ కేసులో అరెస్ట్ చేసినా పట్టించుకోరు. ఎందుకంటే అందరి జనాల్లోనే ఉంది, అరే ఖచ్చితంగా చేశాడు అని చెప్పేసి, నాశనం చేశాడు అని చెప్పేసి. అది చాలా పెద్ద దెబ్బ. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. నారా లోకేష్ గారు కూడా నిన్న సభలో చెప్తున్నారు క్లారిటీగా, ప్రజల్లోకి వెళ్ళండి, కింద స్థాయి నాయకుల్ని కలుపుకెళ్ళండి, ఎక్కడన్నా పొరపక్షాలు ఉంటే అన్ని కూర్చుని సాల్వ్ చేయండి. ప్రతి బుధవారమో మంగళవారమో చెప్పారు, నాకు క్లారిటీ లేదు. ఆ రోజు నియోజకవర్గంలో ప్రజలతో పెట్టుకోండి, నాయకులకి సమయం ఇవ్వండి అని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు ఆయన. ఇంకోటి, నారా లోకేష్ గారు డెసిషన్ మేకింగ్ చాలా క్విక్ గా ఉంటుందండి. నారా చంద్రబాబు నాయుడు లాగా పోనీలే 1-2 సార్లు క్షమిద్దాము అలాంటివి ఏముండవు. నారా లోకేష్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. లోకేష్ గారిని దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరికి అది తెలుసు, నారా లోకేష్ గారు ఎంత పవర్ఫుల్ అనేది. సో మీరు ఈ దోపిడీలు కానీ తగ్గించకపోతే రేపొద్దున మీకే ఇబ్బంది. ఎందుకంటే పార్టీ ఏం లేదు, ప్రజలైతే ఫిక్స్ అయ్యి ఉన్నారు. మీకోసం మీకు సీట్ ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్రాన్ని నాశనం చేసుకుందామని ప్రజల్లో లేదు. ఎందుకంటే 2014 to 29 మధ్యలో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సూపర్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? కింద స్థాయిలో నాయకులు మొత్తాలు జనాల్ని నానా హింసలు పెట్టారు. ఆ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటామేమో కానీ నానా హింసలు పెట్టారు 2014 to 19 మధ్యలో. ఆ హింసలు తాళలేక ప్రజలందరూ ఓటేసేశారు వైఎస్ఆర్సీపీకి. అందుకే 23 సీట్లు వచ్చినాయి. దానికి కారణం ఎవరు? ఇలాంటివే కక్కుర్తి కమన్లాలే. సో అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజులు అంత తేలిగ్గా లేవు. స్టేట్ పరిస్థితి అసలు, ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదు. జనాలు మళ్ళా డబ్బులు ఇచ్చేస్తాము గెలిచేస్తాము అని చెప్పి అనుకుంటే కుదరదు. 2024 ఎలక్షన్ అదే ఎగ్జాంపుల్. కులం చూడలా, డబ్బులు చూడలా. అసలు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు చాలా తక్కువ డబ్బులే ఇచ్చారు, అయినా కానీ సరే టీడీపీ గెలిచేసింది. ఎందుకంటే అంతలా హింస పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన. సేమ్ అదే పరిస్థితి ఇంకా జనాల్లోనే ఉంది. వద్దురా బాబు, జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి చూడదలుచుకోవట్లేదు. మీరు ఇలా చేశారా, ఒక 2-3% డీవియేషన్ వచ్చిందా కష్టం, మళ్ళా అనుభవిస్తారు. మళ్ళా ఇట్లాంటి సీరియస్ రిస్క్లు తీసుకుంటానికి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సిద్ధంగా లేరు. అందుకే చెప్తున్నా, తెలుగు తమ్ముళ్ళు జరభద్రం అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను అమరావతికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నా వీడియోలో ఇస్తున్నాను, మీరు నా ప్లేలిస్ట్లో చూడొచ్చు. థ్యాంక్ యూ.